యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష. నిజంగా దిశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దిశ యాప్ ప్రెస్ చేస్తే SOS బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు. దానికోసం అనేసి 900 పైగా 2-వీలర్ వెహికల్స్, అలాగే 160 పైగా 4-వీలర్ వెహికల్స్, అలాగే దిశ వ్యవస్థ కూడా జగనన్న తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ దిశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికీ ఎన్ని కేసులు ఈ దిశ యాప్ ద్వారా నమోదయ్యాయి అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో దిశ యాప్ ద్వారా 31,607 కాల్స్ ని పరిష్కరించారు అధ్యక్ష పోలీసులు. అది రికార్డెడ్ గా ఉంది. మరి ఇప్పుడు దిశ యాప్ అసలు కొనసాగిస్తున్నారా లేదా, లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏదైనా తీసుకొచ్చారా? మరి ఇంకోటి అధ్యక్ష ఇంకా ఉంది, 18 దిశ పోలీస్ స్టేషన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అధ్యక్ష. దానిని కూడా వాటిని కొనసాగిస్తున్నారా లేదా కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఓకే ప్లీజ్ 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 చెప్తులు గారు ఇంకా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, మీరు నోట్ చేసుకోండి అన్ని ఒకసారి చెప్తారు. ఆర్థిక సహాయం చేశారు. ఇంకో ముఖ్యమైనది అధ్యక్ష, బెల్ షాప్స్ మాత్రం చాలా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికీ అసలు ఎన్ని బెల్ షాప్స్ మీద ప్రభుత్వం కేసులు పెట్టింది, అసలు వాటిని నివారించడంలో అయితే ప్రభుత్వం ఫెయిల్ అయింది అధ్యక్ష. ఎక్సైజ్ సంబంధించింది, అది హోమ్కి సంబంధించింది కాదు, ఎక్సైజ్ సంబంధించింది అది. ప్లీజ్ కల్పవతి గారు కూర్చోండి, కూర్చోవాలి మీరు మీరు ప్లీజ్ 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 కల్పవతి గారు. అధ్యక్ష మహిళలను ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువే ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో అధ్యక్ష ఈరోజు హత్యలు, అత్యాచారాలు, దాడులు ఎక్కువ